ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ అనేది ఈసారి ఎవరు చూడారన్న. ఇప్పుడు నేను ఉన్నా, నన్ను తీసుకుని జనాలు గుర్తుపడతారు. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు కాదు, అవుట్ ఆఫ్ కంట్రీ గిట్ట చూస్తారు నా వీడియోలో. నా సొంతం తీసుకుని ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బిగ్ బాస్ అనేది చూడరు ఈసారి. ఆ నవదీప్ ఒకప్పుడు మంచి సినిమాలు తీసి ఒక హీరో, లాస్ట్కి వచ్చేది తొక్కేసినారు. నవదీప్ ఇక్కడ సిటీలో పుట్టి, వాళ్ళ డాడీ సిటీలో పుట్టి, వాళ్ళ తాత ముత్తాతలు అయితే ఊర్లోనే పుట్టినారు కదా. అట్లా ఊరోళ్ళు అనేది ఒకటి అయితే చాలా తప్పు. అది బిగ్ బాస్ అనేది ఈసారి చూడరు, పెట్టి ఇట్లా వేస్ట్. అది సోషల్ మీడియా మేమే కనిపిస్తుంటారు. ఇప్పుడు మేడిపల్లి అంటే అందరు గుర్తుపడతారు. ఎంతో మంది నన్ను పిలుస్తుంటారు, కానీ నాకు టైం దొరకదు, నేనే పోతలేను. బిగ్ బాస్ గేట్ కాడికి పోయినా, సెక్యూరిటీలు వాళ్ళు చూసి ఆ మెడిపల్ షా బాగున్నాను, ఇవి మంచిగా ఉంటే సూపర్ ఉంటే అది కాదు. నాగార్జున వద్దు వెళ్ళిపో అంటున్నారు. ఉప్పల్ పెడితే ఎంటర్టైన్మెంట్ అవుతుంది, నన్ను పెడితే ఇట్లా ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఏదైనా నవదీప్ అన్నప్పుడు ఒక సినిమా 7-8 సినిమాలు తీసి నాకు తెలిసి తొక్కేసినారు అయినా, కానీ అర్థమవుతలేదు ఎందుకు. ఒక కుర్చేసి కూర్చోబెట్టాక నేను ఏమనుకుంటారే, నన్ను కూర్చొని జడ్జి కూర్చోబెట్టినారు అట్లా. కానీ నాగార్జున అంటే ఒక పెద్ద హీరో, నాగార్జున పేరు ఖరాబ్ అయిపోతుంది అక్కడ. ఆ హీరో బిందును ఎవరు గుర్తుపడతారు. ఒక మాట ఎవరు పాపం సిద్దిపేట మోడల్ అంట, మనం ఇన్సల్ట్ చేసి పడేసినారు. మా సొంతలకు అవకాశాలు ఇస్తలేరు, సినిమాలు చూస్తలేరు బ్రదర్. కోట్లు సినిమా తీస్తారు, 6 ఏళ్ళ పిల్లచి 60 ఏళ్ళ ముసలి దాకా ఇన్స్టాగ్రామే. అయితే బిగ్ బాస్ అయితే నడవది, దాన్ని మేడిపల్లి స్టార్ అంటారు. మొత్తం ఇన్స్టాగ్రామ్లో వస్తాయి, ఇన్స్టాగ్రామ్ ఒకటే చేస్తారు. నేను ఈ మేడిపల్లి రెండు రాష్ట్రాలు ఏదైనా అవుట్ ఆఫ్ కంట్రీకి 1 నుంచి 3 దాకా ఫోన్లు చేస్తారు. అన్న బిగ్ ఫ్యాన్, నీ వీడియో నాకు ఎంటర్టైన్మెంట్, నాకు షుగర్ బీప్ ఉంటే కంట్రోల్ అయిపోయింది. హాయ్ బ్రో. హాయ్ అండి. ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష నడుస్తుంది కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ప్రీవియస్ ఎపిసోడ్స్కి ఇప్పుడు ఎపిసోడ్కి చాలా డిఫరెన్స్ ఉంది సీజన్స్కి, దాని గురించి. ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ అనేది ఈసారి ఎవరు చూడారన్న. పల్లె ప్రశాంత్ తోడే లాస్ట్ అయిపోయింది బిగ్ బాస్. బిగ్ బాస్ ఏంటంటే మా సోషల్ మీడియా గుర్తుపడితే, ఇప్పుడు నేను ఉన్నా, నన్ను తీసుకుని జనాలు గుర్తుపడతారు. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు కాదు, అవుట్ ఆఫ్ కంట్రీ గిట్ట చూస్తారు నా వీడియోలో. నా సొంతం తీసుకుని ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎవరో తెలియని వాళ్ళు, జర డబ్బు ఉన్న వాళ్ళకే వాళ్ళకి వీళ్ళకే అంటే వాళ్ళు ఎవరు గుర్తుపట్టరు. బిగ్ బాస్ అనేది చూడరు ఈసారి. ఇప్పుడు ఎందుకంటే ఒక కామన్ మ్యాన్, ఒక గరీబోని తీసుకుంటలేరు. ఆ నవదీప్ ఒకప్పుడు మంచి సినిమాలు తీసి ఒక హీరో, లాస్ట్కి వచ్చేది తొక్కేసినారు, ఒక కుర్చేసి కూర్చోబెట్టినారు మూలకి. ఏం లాభం నవదీప్కి అర్థమవుతుంది. నేను జడ్జి అనుకో చెప్పి కామన్ మ్యాన్ వచ్చినవన్నీ ఎలా కొట్టేస్తుంటారు, ఇన్సల్ట్ చేస్తుండే పూర్తిగా. అదే అంటారు, ఇన్సల్ట్ చేసిన ఊరు అంటే తప్పు మాట. అది ఇప్పుడు ట్రోలింగ్ ఇట్లా అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ డెవలప్ అవుతారు. ఇప్పుడు నవదీప్ ఇక్కడ సిటీలో పుట్టి, వాళ్ళ డాడీ సిటీలో పుట్టి, వాళ్ళ తాత ముత్తాతలు అయితే ఊర్లోనే పుట్టినారు కదా. అట్లా ఊరోళ్ళు అనేది ఒకటి అయితే చాలా తప్పు. అది ఇంకోటి ఏదో బిగ్ బాస్ అనేది ఈసారి చూడరు, పెట్టి ఇట్లా వేస్ట్. అది ఎందుకంటే పల్లె ప్రశాంత్ రైతు బిడ్డ ఆడికే లాస్ట్ అయిపోయింది. పల్లె ప్రశాంత్ ఏంటంటే జనాలు ఇప్పుడు సోషల్ మీడియా మేమే కనిపిస్తుంటారు. ఇప్పుడు మేడిపల్లి షా అంటే అందరు గుర్తుపడతారు. ఇప్పుడు లొకేషన్ నాకు ఇప్పుడు హైటెక్ సిటీ పిలిపించు, నేను ఉండేది మేడిపల్లిలా, నన్ను గుర్తించి ఎందుకు పిలిచిండు. ఎంతో మంది నన్ను పిలుస్తుంటారు, కానీ జర నాకు టైం దొరక నేనే పోతలేను. బిగ్ బాస్ అనేది వేస్ట్ ఈసారి. అంటే మీకు ఏమైనా ఛాన్స్ వచ్చిందా బిగ్ బాస్ నుంచి? బిగ్ బాస్ ప్రీవియస్ బిగ్ బాస్ గేట్ కాడికి పోయినా, సెక్యూరిటీలు వాళ్ళు చూసి ఆ మెడిపల్ షా బాగున్నా, నీ వీడియో మంచిగా ఉంటే సూపర్ ఉంటే అది అన్నారు. ఇక తర్వాత నాగార్జున వద్దు వెళ్ళిపో అంటున్నారు. అంటే డబ్బు విషయం ఏమైనా జరుగుతుంది, దాని గురించి ఉంటుంది మొత్తం. ఎందుకంటే కామన్ మ్యాన్ గా నన్ను తీసుకోరు గేట్ దాకా లాస్ట్ గా. అంటే కామన్ మ్యాన్ ని డబ్బు వరకే, గేట్ వరకే. అదే డబ్బు ఉంటే కింద లోపల హౌస్ లేవని కూడా గుర్తుపట్టరు వాడిని. ఇప్పుడు జనాలు మనకి బయట కనిపారు. ఉప్పల్ పాలు ఉన్నాడు, ఉప్పల్ పాలు ఎంతో మంది గుర్తుపడతారు. ఉప్పల్ పాలు పెడితే ఎంటర్టైన్మెంట్ అవుతుంది, నన్ను పెడితే ఇట్లా ఎంటర్టైన్మెంట్ అవుతుంది. బషీర్ మాస్టర్ ఉండు, ఆయన ఇట్లా పెడితే ఇట్లా ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ ప్రీవియస్ 10 years టిక్ టాక్ వచ్చినప్పటి నుంచే ఉన్నారు. వీళ్ళని పిలవలేకుండా కొత్త వాళ్ళని పిలవాల్సిన అవసరం. నేను ఇన్స్టాగ్రామ్ లో టిక్ టాక్ ఒకప్పుడు చేసిన 1 month మంచి వీడియోలు చేసి బ్యాన్ చేసిన. ఇన్స్టాగ్రామ్ లో నేను ఫేమస్ అయినా మొన్ననే. ఎట్లా వీళ్ళు పెట్టే బ్యాడ్ కామెంట్ పైకి లేపినారు, ఒక సెలబ్రిటీ చేసేసినారు. ఇప్పుడు వాళ్ళు ఏంటో టిక్ టాక్ లో జనాలు గుర్తుపట్టేటోళ్ళని తీసుకుంటేనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎవరో తెలియదు, వాళ్ళని పెట్టి వాళ్ళని అగ్ని పరీక్ష ఆ పరీక్ష అనేది ఇంట్రెస్టే లేదు నాకు. వాళ్ళని బాగా ఇన్సల్ట్ ఎట్లా చేస్తున్నారంటే వీళ్ళని ఇట్లా చేయాలా అన్న పాయింట్ లో చేస్తున్నారు. అదే ఇప్పుడు ఏంటంటే నవదీప్ అన్నప్పుడు ఒక సినిమా 7-8 సినిమాలు తీసి నాకు తెలిసి తొక్కేసినారు అయినా, కానీ అర్థమవుతలేదు ఎందుకు. ఒక కుర్చేసి కూర్చోబెట్టాక నేను ఏమనుకుంటారే, నన్ను కూర్చొని జడ్జి కూర్చోబెట్టినారు అట్లా. కానీ వాళ్ళకన్నా పేరు అది ఓరలేదు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకు సోషల్ మీడియా ఎవరైతే ట్రెండింగ్లో ఉంటే వాళ్ళని పెట్టుకుంటేనే బిగ్ బాస్ నడుస్తుంది. ఈసారి అనేది వేస్ట్. బిగ్ బాస్ 9 చూడరు జనాలు, ఈసారి మొత్తం లాసే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేది బిగ్ బాస్. ఇప్పుడు ఏంది కామెంట్లు చూసినారు, బిగ్ బాస్ ఏంది మొడ్డల బాస్ అని పెట్టేస్తున్నారు కామెంట్లలో. బిగ్ బాస్ ఉన్న పేరు మొడ్డల బాస్ అని పెట్టేసినట్టే నువ్వు అర్థం చేసుకో. ఇక ఇప్పుడు ఏంది అంత పెద్ద సెలెబ్ నాగార్జున అంటే ఒక పెద్ద హీరో, నాగార్జున పేరు ఖరాబ్ అయిపోతుంది అక్కడ. ఇప్పుడు ఏంటంటే సెలెక్ట్ చేసుకోవాలి, ఒక ప్రోగ్రామ్ పెట్టి ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఈ మధ్యలో వీళ్ళని తీసుకొచ్చి నవదీప్ని, ఆ హీరోయిన్ బిందు అంట, ఆ హీరో బిందుని ఎవరు గుర్తుపడతారు ఒక మాట. ఆ మధ్యలో వాడు బిగ్ బాస్ వచ్చి వాడు అయితే ఆ పేరే తెలియదు నాకు ఇంతవరకు. ఈ ముగ్గురు కుర్చేసి కూర్చోబెట్టినారు, కుర్చేసి కూడా ఆడికే ఖుషి అయిపోతున్నారు వాళ్ళు. ఇక ఊర్లెక్కలు వచ్చి మేము పాపం సిద్దిపేట మోడల్ అంట, వాడిని ఇన్సల్ట్ చేసి పడేసినారు.
మళ్ళీ ఆడు బొచ్చు లేదంటే జబర్దస్త్ వస్తాడు అన్న నాకు బొచ్చు లేదంటాడు వాడు ఏదో మొగోళ్ళ గురించి చెప్పి ఉన్నట్టు మాట్లాడాడు ఇక బొచ్చు లేదని చెప్పి బొచ్చు లేనట్టు వెళ్ళి దిగినారు ఎందుకు వాళ్ళు కామన్ మ్యాన్ ఇప్పుడు ఆయన పెట్టుకున్న గుర్తుపడతారు జబర్దస్త్ వచ్చిండు ఆ ప్రోగ్రామ్ పటాసులు అల్లయిలు వచ్చిండు వాళ్ళని పెట్టుకుంటే ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రోగ్రాంలో ఉన్నోళ్ళే పెట్టుకుంటారు జబర్దస్త్లో కానీ శ్రీవిజయ డ్రామా మాస్ వాళ్ళకి అవకాశాలు ఇస్తలేరు చూస్తారు మా వీడియోలు డైరెక్టర్ దాకా వస్తారు నా వీడియోలు మేడిపో నా వీడియోలు మొత్తం 25 మిలియన్ పోయింది అవుట్ ఆఫ్ కంట్రీ ఈటర్ పెట్టుకున్నా ప్రేమ అని ఎన్ని తెలుసా చాలా పోయినాయి నేను ఒక 10 వీడియోలు మంచిగా చేస్తా తెల్లారి ఒక వీడియో తిట్టి పడుతుంది ఆ తిట్టిన వీడియోలో వైరల్ చేస్తున్నారు ఇప్పుడు మీకు ఏమైనా సినిమా ఛాన్స్ ఏమైనా వచ్చినాయన్న దీనివల్ల సినిమా ఛాన్స్ అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏదో మీ దయ వల్ల అయితే సక్సెస్ అయితే దేవుని వినాయక చవితి అయితే సినిమా ఛాన్సులు వస్తే బాగానే ఉంటాయి ఇంకోటి ఏదో సినిమాలు చూస్తలేరు బ్రదర్ కోట్లు పెట్టి సినిమా తీస్తారు అలా ఫోన్లోకి వచ్చేది ఇప్పుడు ఏంది మొత్తం ఇన్స్టాగ్రామే ఆ ఇన్స్టాగ్రామ్ యాప్ డెవలప్ అయింది వాడు ₹1 ఇస్తాడు ఇన్స్టాగ్రామ్ వాడు ఇన్స్టాగ్రామ్ పొద్దున్న లేస్తే పోరగాలు 6 ఏళ్ళ పిల్ల నుంచి 60 ఏళ్ళ ముసలోని దాకా ఇన్స్టాగ్రామే ఈ సినిమాలు పెద్ద సినిమాలు ఇప్పుడు ఎవరు చూస్తలే ఒకప్పుడు సినిమా అంటే చాలా వాల్యూ ఉండే కోట్లు పెట్టి తీస్తారు సినిమా ఒక 2-3 గంటలు కానీ కథం సినిమా అట్లా సినిమాకి వాల్యూ లేదు సోషల్ మీడియాకి వాల్యూ అయిపోయింది అట్లా ఏంటంటే మాకు నెక్స్ట్ బిగ్ బాస్ 10 అయినా సరే మా హాస్పిటల్లో పెట్టుకుంటే బిగ్ బాస్ అనేది ఈసారి అయితే బిగ్ బాస్ అయితే నడవది నన్ను మేడిపల్లి స్టార్ అంటారు మొత్తం ఇన్స్టాగ్రామ్లో వస్తాయి ఇన్స్టాగ్రామ్ ఒకటే చేస్తాను నేను మొత్తం మన వీడియోలు వస్తాయి యూట్యూబ్లో ఫేస్బుక్లో మొత్తం ఇక స్నాప్లో ఇట్లా పోరగాలు పెట్టారు ఒక సంతోషం వాళ్ళకి నేను మంచి వీడియోలు చేస్తా జనాలకి అన్న మాకు మంచి వీడియోలు వద్దా బొంగుల వీడియోలు కావాలి భూషణ వీడియో కావాలి బిగ్ ఫ్యాన్ స్మాల్ ఫ్యాన్ సాగా దిగుతారు నా ప్లేస్లో వేరే వీడియో సచ్ అయిపోతారు ఊరేసుకొని అలాంటి బ్యాడ్ కామెంట్లు భరించి ఇలా తెగించినట్టు వేరే వాళ్ళకి నేను ఇన్స్పిరేషన్ ఇప్పుడు అమ్మాయి కానీ ఎవరు కానీ ఒక ఫోన్ కొనుక్కుంటారు ఫోన్ కొనుక్కున్నప్పుడు వాళ్ళ ఫోన్ వాళ్ళ ఇష్టం వాళ్ళు వీడియోలు చేసుకుంటారు చేసుకున్నప్పుడు నీకు నచ్చితే వీడియో చూడు ఇట్లా పైకి అనేసాయి మీరు బ్యాడ్ కామెంట్ ఎందుకు పెడతారు మీరు చేయకపోదు వీడియోలు అలాగే ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు అమ్మాయికి బ్యాడ్ కామెంట్ పెడితే అమ్మాయికి ఏమైపోతుంది డ్రాప్ అయిపోతుంది అందుకని ఒకటే మెసేజ్ ఇస్తాం మీ ఫోన్ మీ ఇష్టం మంచిగా వీడియోలు చేసుకోండి మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసి 10 మందికి నవ్వుపినారు బ్యాడ్ కామెంట్ పెట్టి వీడు బ్యాడ్ కామెంట్ పెట్టినంటే ఈ మేడిక్ పల్షా కాదు షేర్ చేయండి తెల్లారు నేను చూసుకుంటాను బ్యాడ్ కామెంట్ వాళ్ళని ఎందుకంటే బ్యాడ్ కామెంట్ కామెడీ చేసినట్టు మేడిక్ పల్షార్ ఒకడే అలాంటి బ్యాడ్ కామెంట్ నా ప్లేస్ అయితే సచ్ అయిపోతాడు ఊరేసుకొని అలాంటి బ్యాడ్ కామెంట్ భరించినట్టు మేడిక్ పల్షార్ ఒకడే ఈ మేడిక్ పల్షార్ 2 రాష్ట్రాలు ఏదైనా అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి 1 నుంచి 3 దాకా ఫోన్లు చేస్తారు అన్న బిగ్ ఫ్యాన్ నీ వీడియో నాకు ఎంటర్టైన్మెంట్ నాకు షుగర్ బీప్ ఉండే కంట్రోల్ అయిపోయింది అని చెప్తారు అందుకని ఒకటే మాట ఇక బిగ్ బాస్ అనేది పల్లె ప్రశాంత్ తోడే లాస్ట్ ఈసారి బిగ్ బాస్ అనేది నడవది ఇది ఏంటంటే జనాల పిచ్చులు వేసి ఉన్నోళ్ళే ఉంటున్నారు జబర్దస్త్లో ఇక బయటకి అవకాశం లేదు జబర్దస్త్లో కానీ శ్రీదేవి డ్రామా కానీ వాళ్ళే సంపాదించుకొని ఇక వేరే వాళ్ళు ఏమన్నా కానీ ఇక ఇప్పుడు అదే ఓకే అన్న ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెట్టుకున్నారు కదా మీకు ఇప్పటి వరకు రెవెన్యూ ఎంత వచ్చింది రెవెన్యూ అంటే ఎట్లా బ్రదర్ నాకు ఒక ప్రమోషన్గా పిలిపిస్తారు నాకు ఎందుకంటే చాలా ఫోన్లు వస్తాయి అన్న ప్రమోషన్ చెప్పాను బట్టల షాప్ అంటే ఒక ప్రమోషన్ చెప్తా వీళ్ళు బ్యాడ్ కామెంట్ పెట్టాక నా ఓనర్ ఏమంటారు అన్న నీకు 2-3 వేలు ఇచ్చి నేను ప్రమోషన్ చెప్పించుకున్నా నా షాప్ ఉందేమో నన్ను వచ్చిద్దేమో అంటున్నా నీకు 2 వేలు ఇచ్చి ప్రమోషన్ చెప్పి ఏమొద్దు నీ వీడియో తీసా నువ్వు తీసా అని అట్లా అయిపోయింది నన్ను లేపింది పోరగాలే పైకి ఎత్తినారు బ్యాడ్ కామెంట్లు పెట్టి ఒక సెలబ్రిటీ చేసి కానీ ప్రమోషన్ అనేది రావటం లేదు ఎందుకు మేడిపల్లి షాప్ ఒక ప్రమోషన్ చెప్తే వ్యూస్ పోతాయి జనాలే అలా బ్యాడ్ కామెంట్ పెట్టేస్తారు ఇప్పుడు నాకు ఒక 2-3 వేలు ఇచ్చి ప్రమోషన్ చెప్పించుకుంటాను నీ షాపు ఓనర్ దేంగా అంటే వానికి ఏమనిపిస్తుంది అందుకని వాడు వద్దురా బాబు నీ ప్రమోషన్ వద్దు నువ్వు వద్దు అట్లా నాకు వచ్చే అనేది ₹1 లేదు జనాలకు మాత్రం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా ఫ్రీ ఎంటర్టైన్మెంట్ రూపాయి ఖర్చు లేకుండా ఒక్క ఖర్చు అంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు ఇస్తలేడు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ డబ్బులు ఇస్తే నాకు నెలకు 50,000 ₹1,00,000 వచ్చు కానీ ఇస్తలేడు ఇన్స్టాగ్రామ్ యాప్ డెవలప్ అవుతుంది ఇప్పుడు నాకేంది యూట్యూబ్లో వస్తలేదు ఫేస్బుక్లో వస్తలేదు ఒక ఇన్స్టాగ్రామ్లో పెట్టినా ఏదో నేను ఫేమస్ అయిదామని కాదు నేనేదో జర నిద్ర పట్ట కాదు వరకు నేను రీల్స్ చేస్తే బ్యాడ్ కామెంట్ పెట్టినారు తెల్లారి నేను తిట్టినా పైకి లేపినారు జనాలకి ఇట్లా అవే వీడియోలు కావాలంటారు మంచి వీడియోలు చేస్తున్నా వద్దన్న మాకు బొంగుల వీడియోలు భోషణ వీడియోలు కావాలి అని అంటారు ఏం చేయాలి చెప్పండి ఓకే అన్న నక్షత్ర యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మంచిగా కామెంట్ పెట్టండి మంచి న్యూస్ అందిస్తుంటారు వీళ్ళు ఎందుకంటే మేడిపల్లి షార్ గుర్తించి ఒక ఇంటర్వ్యూ తీసుకుంటారంటే మామూలు కాదు ఎందుకంటే ఓ మేడిపల్లి షార్ ఎట్లా మామూలు వ్యక్తి కాదు ఏపీ తెలంగాణ మొత్తం వైరల్ మన వీడియోలో వీళ్ళ ఛానల్ అంటే నక్షత్ర సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి చూసి వీడియోలు చూసి ఎంజాయ్ చేసుకోండి ఓకేనా